హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కొని దాన్నంతా ఒక జల్లెట్లో వేసేసుకొని పెట్టేసుకోండి. ఇది ఇలా కడుగుతూ ఉండగా దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పాలకూరల్లో విటమిన్ సి అండ్ ఈ ఉంటాయి. ఇంకా ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. కళ్ళకి సంబంధించి కూడా పాలకూర చాలా మంచిది అని సజెస్ట్ చేస్తారండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా మరియు ఉల్లిగడ్డ కూడా తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోండి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొంచెం త్వరగా వేగుతాయి ఆనియన్స్ అనేటివి. కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఒక్కసారి అలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కడిగిన పాలకూర మొత్తాన్ని దాంట్లో వేసేసి మరొక్కసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. బాగా దగ్గర అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టేసుకొని మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం దగ్గర అయ్యేంత వరకు మధ్యలో బాగా కలుపుతూ దించేసుకుంటే సరిపోతుంది. వేడిగా హెల్దీ అండ్ టేస్టీ పాలకూర రెడీ. మీ ఫేవరెట్ ఆకుకూర ఏంటో కమెంట్ చేయండి. డూ లైక్ అండ్ షేర్.